వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలోని 169 బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. బస్తీ దవాఖానాలతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న సేవల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది అవసరమైన మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలకు సకాలంలో పరీక్షలు, చికిత్స అందేలా చూడాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పేదలు, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న 169 బస్తీ దవాఖానాల్లో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ రోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ గా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా అక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానాలు ప్రాపర్ గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క బస్తీ దవాఖానకు నేను ఒక అబ్జర్వర్ గా ఇన్ఛార్జ్ గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానాలు ప్రాపర్ గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానాలు బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏదైనా బస్తీ దవాఖానాలో ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే దయచేసి హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, నాకు కానీ ఎవరికి కాగితం ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు గుండె చప్పుడుగా వారికి అన్ని రకాల సేవలు అందించే కార్యక్రమం చేస్తాం. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లను ఇస్కాన్ వాళ్ళతోటి హరే రామ హరే కృష్ణ మిషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారు. చాలా బాగుంది రుచి అని. మీరు ఆ విషయం లోపల కూడా ఎక్కడైనా ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కూడా అక్కడ హెల్త్ లేదా హైజెనిక్ అంటే మంచి బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తా ఉన్నారా లేదా అనేటువంటిది దయచేసి ఎవరైనా సూచన చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇటు పేదలకు సంబంధించినటువంటి బస్తీ దవాఖానా కావచ్చు, అటు ఇందిరమ్మ క్యాంటీన్లు రెండు ప్రాపర్ గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో సమీక్ష నిర్వహించుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే సీజన్ కూడా మారింది, ఎండాకాలం నుంచి వర్షాకాలము లేదా ఇతరత్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో కార్యక్రమం తీసుకున్నాం.